ట్రేడింగ్లో అతిపెద్ద ప్రమాదం ఏంటంటే ఓడిపోవడం అని అందరూ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. అసలైన అతిపెద్ద ప్రమాదం గెలవడం. వినడానికి చాలా వింతగా ఉంది గదూ, కాని ఇదే నిజం. ఈ గెలుపు అనేదే మనల్ని నష్టాల ఊబిలోకి ఎలా నెట్టేస్తుందో ఈరోజు వివరంగా చూద్దాం. సెబీ ఇచ్చిన డేటా ప్రకారం మన దేశంలో రీటైల్ ట్రేడర్స్లో 10 మందిలో ఏకంగా 9 మందికి పైగా డబ్బును కోల్పోతున్నారట. అంటే 91%. చాలా షాకింగ్ నంబర్ కదా ఇది. అయితే వీళ్లందరూ ఓడిపోవడానికి కారణం కేవలం మార్కెట్ని తప్పుగా అంచనా వేయటం మాత్రమే కాదు, అసలు కారణం వేరే ఉంది. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. అసలైన ప్రమాదం ఓడిపోవడం కాదు, గెలవడమే. ఆ గెలుపు అనే ఫీలింగ్ మనల్ని ఎలా దారి తప్పిస్తుందో, చివరికి మన అకౌంట్ని ఖాళీ చేసే నష్టాలకు ఎలా కారణమవుతుందో ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. సరే, అసలు ఈ గెలుపు అనేది ఎలా ప్రమాదకరంగా మారుతుంది అని ఆలోచిస్తున్నారా? దానికోసం మనం మన బ్రెయిన్ లోపలికి వెళ్ళాలి. అసలు కథ మొదలయ్యేది అక్కడే. మనం ఒక ట్రేడ్ గెలిచినప్పుడు అది మన బ్యాంక్ అకౌంట్లో కనిపించే నంబర్ మాత్రమే కాదు, మన బాడీలోనే, మన బ్రెయిన్లోనే ఒక పవర్ఫుల్ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనమొక ట్రేడ్లో గెలిచిన వెంటనే మన బ్రెయిన్ డోపమిన్ అని ఒక కెమికల్ని రిలీజ్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక కిక్ ఇచ్చే కెమికల్. ఒక వీడియో గేమ్లో లెవెల్ దాటినప్పుడు లేదా మనకిష్టమైన ఫుడ్ తిన్నప్పుడు వచ్చే ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అన్నమాట. ఈ ఆనందమే అసలు సమస్యకు మూలం. ఒక గెలుపుకే అలా ఉంటే మరి వరుసగా గెలుస్తూ వెళ్తే, ఇక్కడ చూడండి, మన డోపమైన్ లెవెల్స్ నార్మల్ కంటే ఏకంగా 300 నుంచి 400% పెరిగిపోతాయి. ఊహించుకోండి, ఆ టైంలో మనకి విపరీతమైన ఎనర్జీ, ఆనందం వచ్చేస్తాయి. మనల్ని మనం ఒక సూపర్ హీరోలా ఫీల్ అవడం స్టార్ట్ చేస్తాం. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఈ డోపమీన్ వరద మన బ్రెయిన్లో లాజికల్గా ఆలోచించే భాగాన్ని, అంటే ప్లానింగ్, డెసిషన్ మేకింగ్ చేసే పార్ట్ని దాదాపు 40% వరకు షట్డౌన్ చేసేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఆ గెలుపు మత్తులో ఉన్నప్పుడు మనం తెలివైన నిర్ణయాలు తీసుకోలేం. దీన్నే సైంటిస్టులు డోపమైన్ లూప్ అంటారు. అంటే ఇదొక అడిక్షన్ సైకిల్ లాంటిది. ఈ స్టేజ్లో మనం డబ్బు సంపాదించడం కోసం ట్రేడ్ చెయ్యం. కేవలం ఆ కిక్ కోసం, ఆ హై ఫీలింగ్ కోసం మళ్లీ మళ్లీ ట్రేడ్ చేస్తూనే ఉంటాం. ఇదొక వ్యసనంలా మారిపోయి మనల్ని తప్పుడు దారిలోకి తీసుకెళ్తుంది. సరే, ఈ డోపమైన్ మత్తులో పడిపోయాక ట్రేడర్లు సాధారణంగా 3 పెద్ద తప్పులు చేస్తారు. ఇవి చాలా డేంజరస్. వాళ్ల పతనానికి ఇవే కారణమవుతాయి. ఆ 3 ట్రాప్స్ ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ట్రాప్ నంబర్ 1, గాడ్ మోడ్ ఇల్యూజన్. అంటే కొన్ని ట్రేడ్స్ గెలవగానే అది లక్కని మర్చిపోయి మొత్తం నా స్కిల్ వల్లే గెలిచానని అనుకోవడం. ఇక మార్కెట్ సీక్రెట్ అంతా నా చేతిలోనే ఉంది, నన్ను ఆపేవాడే లేడని బలంగా నమ్మేయడం అనమాట. వాళ్ళ మైండ్ వాయిస్ ఎలా ఉంటుందంటే, నేను ఈ గేమ్లో జీనియస్, ఇక నన్ను ఓడించడం ఎవరివల్లా కాదు అనిపిస్తుంది. ఈ ఓవర్ కాన్ఫిడెన్సే మొదటి రెడ్ ఫ్లాగ్. ఇది వాళ్లని ఇంకా పెద్ద పెద్ద రిస్కులు తీసుకునేలా చేస్తుంది. ఇక రెండవ ట్రాప్, ఎస్యూవీ ఎఫెక్ట్. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక పెద్ద సేఫ్ ఎస్యూవీ కార్లో ఉన్నామనే ధీమాతో డ్రైవర్లు చాలా రెక్లెస్గా డ్రైవ్ చేస్తారట. అలాగే ట్రేడర్స్ కూడా కొన్ని గెలుపులు రాగానే సేఫ్ జోన్లో ఉన్నామనే ఫీలింగ్తో ఇంకా పెద్ద పెద్ద బెట్స్ వేయటం మొదలుపెడతారు. కాని ఒక్క దెబ్బ, ఒక్క లాస్ వాళ్లు సంపాదించిన లాభాలన్నింటినీ తుడిచిపెట్టేస్తుంది. ఇక మూడోది ఫ్రీ మనీ ఇల్యూజన్. మనలో చాలామంది చేసే తప్పు ఇది. ట్రేడింగ్లో వచ్చిన లాభాలని మనం కష్టపడి సంపాదించిన డబ్బులా చూడం. అదేదో క్యాసినోలో గెలిచిన డబ్బులా చూస్తాం. అరే, పోతే పోయిందిలే, ప్రాఫిట్స్లోంచే కదా పోయింది అనుకుని ఆ డబ్బుతో పిచ్చి పిచ్చి రిస్కులు తీసుకుంటాం. ఫైనల్గా రిజల్ట్ ఏంటి? గేమ్ ఓవర్. రూల్స్ని పక్కనబెట్టేసి రిస్క్ని పెంచుకుంటూ పోయి ఉన్నదంతా పోగొట్టుకోవడం. మనం మొదట మాట్లాడుకున్న 91% మంది ఫెయిల్ అవడానికి ఈ 3 సైకలాజికల్ ట్రాప్సే మేజర్ రీజన్. సో ఇప్పుడు చాయిస్ మన చేతుల్లో ఉంది. ఎమోషన్స్కి బానిసైపోయిన ఒక అమాచ్యూర్లా మిగిలిపోవాలా, లేక డిసిప్లిన్తో ఆడే ఒక ప్రొఫెషనల్గా మారాలా? నిర్ణయం మనదే. సరే, ఈ ట్రాప్స్ నుంచి బయటపడటానికి ప్రొఫెషనల్స్ ఏం చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ప్రొఫెషనల్స్ వాడే ప్లేబుక్ చూద్దాం. ఈ గెలుపు అనే ట్రాప్లో పడకుండా వాళ్లు వాడే సీక్రెట్ స్ట్రాటజీస్ ఇవి. వీటిని మనం చీట్ కోడ్స్ అని కూడా అనుకోవచ్చు. ప్రొఫెషనల్స్ పాటించే 3 సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ చీట్ కోడ్స్ ఇవి. 1. కూల్ డౌన్. 2. రివర్స్ సైజింగ్. 3.
లాభాన్ని లాక్ చేయడం. సరే, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి వివరంగా చూద్దాం. చీట్ కోడ్ నంబర్ 1, ది కూల్ డౌన్. రూల్ చాలా సింపుల్. వరుసగా ఒక 3 ట్రేడ్స్ గెలిచినా లేదా ఒకేసారి పెద్ద ప్రాఫిట్ వచ్చినా వెంటనే ట్రేడింగ్ ఆపేయాలి. సిస్టమ్ ఆఫ్ చేసి కాసేపు బయటికి వెళ్ళాలి. ఇలా చేయడం వల్ల మన బ్రెయిన్లో పెరిగిన డోపమైన్ లెవెల్స్ మళ్ళీ నార్మల్కు వచ్చి మనం కరెక్ట్ డెసిషన్స్ తీసుకోగలుగుతాం. ఇది వినడానికి కొంచెం రివర్స్లో అనిపించొచ్చు, కానీ ఇది ప్రొఫెషనల్ సీక్రెట్. చీట్ కోడ్ నంబర్ 2, రివర్స్ సైజింగ్. అంటే గెలిచిన తర్వాత ఇంకా పెద్దగా ట్రేడ్ చేయడం కాదు, దానికి రివర్స్లో తక్కువ సైజ్తో ట్రేడ్ చేయాలి. ఎందుకంటే గెలిచినప్పుడు మన కాన్ఫిడెన్స్ పీక్స్లో ఉంటుంది కదా, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ నుంచి మనల్ని మనమే కాపాడుకోవడానికి ఈ రూల్ చాలా హెల్ప్ చేస్తుంది. ఇక 3వ చీట్ కోడ్, లాభాన్ని లాక్ చేయడం. అంటే పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అనమాట. ఏదో గేమ్లో పర్ఫెక్ట్ హై స్కోర్ కోసం వెయిట్ చేసినట్టు కాకుండా ప్రాఫిట్ వస్తున్నప్పుడే దారి మధ్యలోనే కొంత ప్రాఫిట్ని బుక్ చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే మంచి లాభాల్లో ఉన్న ట్రేడ్ రివర్స్ అయి నష్టంలోకి వెళ్లకుండా మనం కాపాడుకోవచ్చు. సరే, ఇవన్నీ తెలిసాక మనం అసలైన ఆటేంటో అర్థం చేసుకోవాలి. మన ఫైనల్ ఛాలెంజ్ ఏంటో చూద్దాం. ట్రేడింగ్లో మన అల్టిమేట్ గోల్ మార్కెట్ని గెలవడం కాదు, ఎందుకంటే అది ఎవరి వల్ల కాదు. అసలైన స్కిల్, అసలైన నైపుణ్యం ఏంటంటే మార్కెట్ మన శత్రువు కాదని తెలుసుకోవడం. మన అసలైన శత్రువు మన అదుపులో లేని మన అత్యాశ, మన ఎమోషన్స్. మార్కెట్ని ప్రెడిక్ట్ చేయడం కంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడమే సక్సెస్కి అసలైన కీ. సరే, ప్రొఫెషనల్గా మారడానికి ఒక 30 రోజుల మిషన్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడే మనం నేర్చుకున్న ఈ 3 రూల్స్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టండి. 1, కొన్ని గెలుపుల తర్వాత ఖచ్చితంగా కూల్ డౌన్ బ్రేక్ తీసుకోండి. 2, గెలిచిన తర్వాత రివర్స్ సైజింగ్తో చిన్నగా ట్రేడ్ చేయండి. 3, లాభాన్ని లాక్ చేస్తూ వెళ్ళండి. ఈ చిన్న చిన్న అలవాట్లే లాంగ్ రన్లో చాలా పెద్ద తేడాని చూపిస్తాయి. అసలైన శత్రువు బయట మార్కెట్లో లేడు, మన లోపలే ఉన్నాడు. ఈ విషయం ఇప్పుడు మనకు స్పష్టంగా తెలిసింది. అయితే అసలైన ప్రశ్న ఏంటంటే, ఆ శత్రువును ఎదుర్కొని నిజమైన ఆట ఆడటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? చూసినందుకు ధన్యవాదాలు. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. కొత్తగా వచ్చే ఆసక్తికరమైన కంటెంట్ అప్డేట్స్ కోసం.